ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున తక్షణమే ధాన్యం సేకరణ ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి అన్నది వారి వాదన. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. ధాన్యాగారంగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ యాసంగి వరి కోతలకు సంబంధించి వరి కోసిన వరిని తీసుకొచ్చి ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటికే రైతులు ఇక్కడ ఎండబెడతా ఉన్నారు, ఆరబెడతా ఉన్నారు. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. మనం ప్రస్తుతం కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ గ్రామంలో ఉన్నాం. మగ్దుంపూర్ గ్రామంలో వరి కోతలు ప్రారంభించిన రైతులు ఇప్పటికే ఐకేపీ కేంద్రాల్లో, అంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోయినప్పటికీ ఐకేపీ కేంద్రాలకైతే తీసుకొచ్చి వీటిని ఆరబెడతా ఉన్నారు. మనం విజువల్లో చూడవచ్చు. తీసుకొచ్చిన వడ్లను ఏవైతున్నాయో వీటన్నిటిని ఆరబెడతా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వడ్లను వీటిని దాదాపు 17 మాయిశ్చర్ రావాలి. 17% తేమ శాతం అనేది రావాలి. తేమ శాతం వచ్చేంత వరకు వీటిని ఆరబెడతారు. అంటే బయట ఉష్ణోగ్రతలు వచ్చేసి 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇవి 2 రోజులలోనే వడ్లు 17% తేమ ఏదైతుందో ఆ శాతానికి, అంటే ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతానికి ఒక 2 రోజులలోనే వచ్చే అవకాశాలున్నాయి. అయితే రైతులు ఒకవైపు ఈ ఐకేపీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి, కొనుగోలు ప్రారంభించాలి. అందరూ రైతులు కనుక వరి కోతలు ప్రారంభిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వర్షాలు కనుక వచ్చినట్టయితే ఇబ్బందులు అవుతాయి, ధాన్యం తడుస్తుందని చెప్పేసి రైతులు బాధపడతా ఉన్నారు. మనతో పాటు ఒక రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసినలు? నేను 3 ఎకరాలు వేసిన. మొత్తం కోసినలు ఎవరి? మొత్తం కోసిన. ఎంత అయినాయి? 20 డబ్బాలు అయినాయి. 20 డబ్బాలు అయినాయి. ఇప్పుడు ఇక్కడ కొంటమని చెప్పిండ్రా? వారే ఇంకా ఏది కొనుగోలు లేదు, ఏది లేదు. మొత్తం ఊర్లో అందరు కోసిండ్రా? మొత్తం ఇప్పుడు సగం పాడైపోయినాయి. సగం పాడైపోయినాయి. మరి ఇక్కడ తీసుకురాని వాళ్ళు ఎక్కడ చేస్తా? సగం పడంటే ఇక్కడ మొత్తం లేవు కదా, వాళ్ళు ఎక్కడ అమ్ముతారు? ఇంకా కోతలకు ఉన్నాయి కదా, సగం అయితే అయింది. గట్లా అంటే ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా అమ్ముతానులా? అమ్ముతలేరు ఈ వరకు అయితే, ఏది లేదు. ఓకే. ఏమోట్లు దొడ్డోడ్లు పెట్టాం, సన్నోట్ల? దొడ్డువే. మరి దొడ్డోడ్లు ప్రభుత్వం తీసుకొని అంటుందిగా? తీసుకోనంటే మరి మేమేం చేయాలి? మరి ఇప్పుడు ఇక్కడికైనా కానీ అనవసరంగా దెబ్బతినిపోతున్నాం కదా. మొదటి నుంచి కూడా రైతు ఈ సంవత్సరం నానా అవస్థలు పడ్డాడు తప్ప, కంటి దారలే తప్ప ఏ సంతోషపడ్డ రోజులు లేవు. ఎందుకంటే మొదలు నాటి నుండి రైతుకు కష్టాలే. నాటేసిన తర్వాత రోగాలు వచ్చి పురుగుల మందు పిచికారి కొట్టి లాస్ట్ తుదదశకు ఏదైతే పంట చేతికొచ్చే రాక కూడా పురుగు మందులు కొట్టవలసి వచ్చింది. దోమపోటు కొని అదని ఇదని పురుగు మందులు కొట్టి అట్లా నష్టపోయినాం. ఆ తర్వాత నీళ్ళు వస్తాయని చెప్పి ఎస్ఆర్ఎస్ కెనాల్ కానీ వాగు ద్వారా కానీ నీళ్ళు వస్తాయని చెప్పేసి నమ్మకంతో పంటేస్తే ఆ నీళ్లు అందక సగం పంటే చేతికి రావడం జరిగింది. సగం పంట చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏదైతే రైతులందరం కూడా ఏదో ఇత్తు గింజ పచ్చగా ఉన్నా కూడా ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పడం, అంటే పూర్తిగా వరి కాకముందుకే వస్తున్నారా? పూర్తిగా వరి కొంచెం వరకు కాకుండా, ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పుడు చెప్తున్నటువంటి అకాల వర్షాలు ఉన్నాయి అని చెప్పడం వల్ల ఒకవేళ ఈ ఎండాకాలం ఎప్పుడైనా కూడా యాసంగిలో వర్షాలు పడితే రాళ్ల వర్షాలు పడతాయి. గతంలో కూడా 2 పర్యాయాలు ఏసంగి పంట ఈ మా ఊర్లు కానీ చుట్టుపక్కల ఊర్లలో తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే అకాల వర్షాల వల్ల రాళ్ల వాన పడి బాగా పడి తీవ్ర నష్టం. కేసీఆర్ కూడా వచ్చినట్టున్నాడు. రాళ్ల వాన పడి తీవ్ర నష్టం పోతే మాజీ సీఎం గారు కూడా ఈ మగ్దుంపూర్ గ్రామానికి రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. ఇంకా పచ్చిగా ఉన్నప్పటికి కూడా వరిని కోసి ఇక్కడ పెట్టాం, ఆరబెడుతున్నాం. ఇప్పటికైనా రైతుల బాధలను అర్థం చేసుకుని ఐకేపీ కేంద్రాలను ప్రారంభించాలని చెప్పేసి అయితే మగ్దుంపూర్ రైతులు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.